చాలా రోజులు మోడు కలిసి అంటే ఈ రోజు వచ్చాడు. మోడు ఊరు వెళ్ళిపోయాడు, చెన్నై వెళ్ళాడు. చాలా రోజులు కలిసి ఇలా ఇక్కడ బాగుంది కలిసి ఇక్కడ పక్కన. మీ కెమెరాలు ఇంకా బాగుంటాయి, ఏది మీ దాంట్లో ఇంకా బాగుంటుందా? నా దాంట్లో మామూలుగా మీరు ఎక్కడి నుంచి ఉంటారు, ఎక్కడి నుంచి ఉంటారండి మీరు? అదే మీకు ఫోటోగ్రాఫర్ గారు మీకు కొంచెం తెలుసు కదా. ఫోటోగ్రాఫర్ ఏం కాదు నేను. అంటే మోడీ చెప్పి ఫోటోగ్రాఫర్ ఏదో సైకిల్ మొత్తం మీరు కదా? ఏం కాదు నేను మామూలు అంతే కస్టమర్. ఏం కస్టమర్? మామూలు బ్యాంక్ ఫోన్ మీద తిరుగుతున్నాను నేను. ఫోటోగ్రాఫర్ మట్టి కాదు, నీకు మామూలు తీయమంటే తీస్తాను అంతే. మా వాడు ఏం చెప్పాడంటే బ్లూ కలర్ సీట్ వేసుకుని వస్తాడే సైకిల్ మీద, పెద్ద సైకిల్ మీద వస్తాడు ఫోటోగ్రాఫర్ వస్తాడు. మాకు క్యామ్ తీసుకొస్తారేమో మీరు అనుకుంటున్నాను. లేదు కాదు, అయితే వస్తాడేమో ఇలాగా. మీరు ఏ స్టూడియో వస్తుందా? మా స్టూడియో ఏం కాదండి, మామూలుగా మామూలు నేను వస్తుంటే మీరు అడిగారని నేను వచ్చానంటే. తిని మా వాడు వచ్చి ఏం తినలే, లేట్ అయిపోద్దామా. చూడండి బాగా వస్తున్నాం లేదు, క్లెయిమ్ చేయించుకోవాలి. అంటే మీకు కొంచెం డిఫరెంట్గా తీసుకుంటాం మా ఫోటోలు. మీరేం దాని మీద ఫీల్ అవద్దా మీకు? చూడండి చూడు సరిగా ఎలా కాదండి ఆగండి. బ్యాగ్ ఎలా పెట్టండి, పెట్టలేదు తీపయ్యా. అంటే ఫేస్ కావాలప్పుడు పర్లేదు, జాతర తప్పలే. ఏదో అన్నావు ఇప్పుడు, ఏదో అన్నావు ఇప్పుడు. 2-3 తీద్దాం, అదే కావాలి, హాస్పిటల్ కావాలి. ఏదో ఎలా వచ్చినా 10 తీసినా పర్లేదు, ఏదో ఫోటో బాగుంటుంది కదా. ఒకటి 10 తీసుకున్నాం కదా. అంటే ఆయన తీస్తే ఇంకా బాగుంటుంది, మనం సెల్లో తీసుకునే కన్నా. నువ్వే ఫోటోగ్రాఫర్ అని మేము అనుకుంటున్నా. అందుకే నాకు కొంత జాతర మీరు కాదు. వచ్చినా ఇంకా బాగా చేయండి సార్. ఒకసారి కొంచెం లైట్ బంచి కాల్ బంచి నుంచో కొంచెం ఒకసారి పడ్డాలే చూడు, ఒకసారి చూద్దాం. కొంచెం లైట్ కాదు, ఏదో పడితే ఆటోమేటిక్ కాల్ నుంచి లైట్ గా పైకి కొంచెం ఇలా పెట్టే వెల్ప్గా ఇలాగా. ఫేస్ లైట్ గా కిందకి కెమెరా ఇలా ఉండాలి, ఇలా ఉండాలా? ఎలా ఉంటుంది నాకు కనబడాలి కదా. నువ్వు కనపడాలి, నువ్వు పెట్టే చూడు, ఎలా చూడు, నాకేసి చూడు. ఓకే ఓకే అదే మా వాడికి చూడాలి పడుతున్నాం లేదా మళ్ళీ. చేసుకుని పైకి ఫేస్ పైకి కావాలండి ఇలా మోట్లగా పైకెత్తి. అది ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది భయ్యా. నువ్వు అలా చేస్తుంటే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోద్ది. సేవ్ ఫోటో సేవ్ అవుతాయి. కాల్ చెల్లి పడిందా? కాలు పడితే అలా భయ్యా, కాళ్ళు ముక్కోండి అక్కడ అవకాశాన్ని బాగు మేము ఇస్తాం. ఒక నిమిషం నువ్వు అలా పెట్టదు రాదు, నువ్వు కాళ్ళు పెట్టు, ఇలాగా ఇలా పెట్టు కాళ్ళు. తెలియదు కదా, నీకు చెప్తున్నాను కదా మా వాడు. అదే నాకు ఎందుకు అది చెప్పిన ఫోటోగ్రాఫర్ మనవాడు అనిపిస్తుంది. కానీ మనవాడు నాకు ఫోటోగ్రాఫర్స్ నీ స్టిల్స్ నేను కనిపిస్తున్నాను. పోలీ పని మామూలు మనవాడు వచ్చినప్పుడు ఎలా పెట్టా ఉండే బాబు, ఇప్పుడు పోతుంది. కాలు తీసుకో సరిగ్గా, కాలు ఫోటోకి వచ్చాడు బా. నువ్వు ఒకసారి ఒకసారి నువ్వు చూపించి అలాగా నువ్వు పక్క తిరిగి లైట్గా ఇది పక్క తిరిగి ఆ పైకి అక్కడికి నుంచి ఆ పైకి అలా అక్కడికి ఆ పైకి ఇక్కడ ఎలా నువ్వు ఫోటో చెప్తున్నట్టు కాకుండా నువ్వు న్యాచురల్ గా ఫోటో చూస్తున్నట్టు కాకుండా అవి పక్కలకి అక్కడికైనా ఎక్కడికైనా అలా చూస్తూ ఉండాలి. అంటే న్యాచురల్ గా తీసుకున్నట్టు మాట అలా చూస్తుంటే సరిపోదు. ఇంకా ఒక పైకి ఎట్టుకో, ఒకటి ఎలా నుంచి పర్లేదు. అసలు కాల్ పడలేదు, అదే అది చూపించడానికి కాల్ పడుతుంది లేదనా చూపించు. మరి కాల్ పడాలి కదా, నువ్వు అక్కడి నుంచి మరి మామూలుగా తీసుకుంటే ఇలా బెండ్ చేసి తీయమంటున్నావు కదా. బెండ్ చేసినప్పుడు ఓన్లీ కాల్ ఒకటి క్యాప్చర్ చేసి సరిపోద్ది. మా దగ్గర కాల్ అవుట్
మామూలుగా తీసుకెళ్ళయ్యా అటు చూడు అక్కడికి చూస్తూ ఉండదు ఇక కాలు ఎత్తి అలాగే చెట్టుకి చూడు నాదేమి అక్కడ చెప్తారు చూడతావు మనోడు మామూలు తీసేస్తున్నాడు పట్టదా అంటే ఎవరికి కెమెరాలో వాళ్ళకి వస్తుందా అలాగే అది దాని దగ్గరికి చూడు నువ్వు అటు 2-3 యాంగిల్స్ చెప్పామంటే దాన్ని బట్టి మేము ఎలా నుంచోలో చూంచుంటాం అంటే ఫ్యూచర్లో ఉండిపోరు కదా ఫోటోలు ఇప్పుడు పడుతుంది బస్సు ఇదేట్రా అటు నుంచి చెప్తాను అప్పుడే బాగుంటుంది అంటే ఎక్కువ అన్ని తీసుకుంటే బాగోదు అది తీరిని బట్టి ఉంటుంది భయ్యా ఎన్ని నుంచో తీసారా రెడీ అయ్యామని చెప్పలేదు మీరు మామూలు న్యాచురల్ కావాలంటే కదా న్యాచురల్ కాబట్టి మీరు బలం చేస్తున్నావు భయ్యా కొంచెం నీకు కూడా కొంచెం ఇది ఉండాలి ఏది నాకే తెలియట్లేదు కదా సరిపోతాయి ఇంకా సరిపోతాయి నీకు నీట్గా కనిపిస్తుంది ఆ ఫోటో నీకు కొంచెం క్లారిటీ ఉండాలి భయ్యా ఒక ఫోటో తీసి లాస్ట్ ఫోటో కదా బాగుంటుందని తీసుకుంటే నీకు బాగుంటుంది ఎలా ఉన్నా నువ్వు మళ్ళీ చెట్ల కాలు పెట్టి లైట్గా ఎలా ఉంచు ఎలాగా నువ్వు పక్కనరా నువ్వెందుకు తీస్తాడు కదా బెండు లైట్కి బెండు కొంచెం బెండు లైట్కి బెండు నువ్వు ఇప్పుడు అర్థం సిల్లు ఇప్పుడు ఎలా తీయాలి నీకు అది తీరి ఓకే సూపర్ అండి బ్యాగ్ సూపర్ అండి దేని గురించి మాత్రం అర్థం కాలేదు నాకు అది ఒకటి ఇంకోటి ఇంకానా ఎన్ని ఫోటోలు కట్టించుకుంటే అన్నట్లో మంచి ఫోటో తీసుకుని మళ్ళీ ఎప్పుడు వెళ్తావు చెన్నై నువ్వు సాయంత్రం ఇవ్వతా నువ్వు స్టూడియోలో దిగొచ్చు కదా వస్తాడు మావాడు నువ్వు నాకు అర్థమైంది డబ్బులు ఎంత కొద్ది ఇచ్చేస్తాం ఇంకేం ప్రాబ్లం కదా మేము మామూలు బ్యాంక్ ఫండ్ మీద వచ్చాను బస్ కోసం నువ్వు ఎంత మంది చెప్పు మాకు పర్లేదు ఏంటి అమౌంట్ తీసావు కదా మాకేమవుతుంది పర్లేదు మేము ఆర్డర్ ఇచ్చామంటారా మేము ఆర్డర్ అంటే ఇంటికి పంపిస్తాను నువ్వే అన్నావు కదా నువ్వు అతను డీలర్ సెట్ కదా మాది అసలు స్టూడియో కాదు బస్ నాకేమో గ్రీన్ కదా సీట్ వేసుకుని సైకిల్ మీద అనేసి అన్నారా సార్ ఒకవేళ అటు సైడ్ కానీ తిరుగుతుంటే మనోడు చూడండి ఇది మటు బ్యాక్ సైడ్ ఇది ఎవరి బ్యాక్ ఇది పార్క్ బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ ప్లేస్ లో అయ్యి చూడు మనోడా సైకిల్ మీద వస్తా అన్నాడు బ్లూ అదే నీకు కనిపిస్తుంది హాస్పిటల్ పేరెంట్స్ ఏదో పూర్తిగా సత్యసాయి హాస్పిటల్ ఆ హాస్పిటల్ ఇప్పుడు మాకు అయితే వస్తాడు ఇక్కడ ఉండండి అయితే నువ్వు పోయి మాతో మూడు చెన్నై అయిపోయి సాయంత్రం దాకా అలా బయటకు వెళ్దాం బయటకు వెళ్దాం అటు నుంచి ఇలా బీచ్ అందుకని ఫ్రెండ్స్ కదా సభ కలిసాం దానికి ఓకే బాయ్ పేరేం పేరు నా పేరు అవినాష్ చందు ఇక్కడే నీది లోకలే ఎక్కడ మాది బాలచెరు బాలచెరు ఎక్కడ చెప్తాను కదా తర్వాత చెప్పు మామూలుగా బాలచెరు పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ సున్నాన్మతి గుడి ఉంది అక్కడ